పాలిమర్ నోట్లు అంటే ఏంటి? ఆర్బీఐకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ క్లియర్గా కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. పాలిమర్ నోట్లు అంటే ప్లాస్టిక్ లాంటి ప్రత్యేక పదార్థంతో తయారు చేసే కరెన్సీ నోట్లు. ఇవి సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే నకిలీ చేయడం కూడా చాలా కష్టం. ఈ పాలిమర్ నోట్లను మొదటగా ఆస్ట్రేలియా అభివృద్ధి చేసింది. 1988లో విడుదల చేసి 1996 నాటికి పూర్తిగా పాలిమర్ నోట్లకే మారిపోయింది. పూర్తిగా పాలిమర్ నోట్లు వాడుతున్న కొన్ని దేశాలు: బ్రూనై, నైజీరియా, పపువా న్యూ గినియా, కెనడా, మాల్దీవులు, యునైటెడ్ కింగ్డమ్, యూకే, బార్బడోస్, ఇంకా చాలా దేశాలు కూడా పాలిమర్ నోట్లను పూర్తిగా లేదా కొంతవరకు వాడుతున్నాయి. భారత్ పరిస్థితి ఏమిటి? భారతదేశంలో ఇప్పటికీ కాగితపు నోట్లే ఎక్కువగా వాడుతున్నారు. కానీ నోట్లు త్వరగా చిరిగిపోవడం, మురికి పడటం వల్ల వాటిని తరచుగా మార్చాల్సి వస్తుంది. ముఖ్యంగా 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు నోట్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అందుకే భవిష్యత్తులో భారత్ కూడా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే విషయంపై ఆలోచనలు జరిగాయి. ఆర్బీఐ మరోసారి భారతదేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశాల్లో ఈ ప్రతిపాదన మళ్లీ చర్చకు వచ్చింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం కరెన్సీ ముద్రణ ఖర్చులు ఇంకా అధికంగా ఉండటం మరియు కాగితపు నోట్లు త్వరగా దెబ్బతినడం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం కరెన్సీ ముద్రణ కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో సుమారు 6,372 కోట్ల రూపాయలు ఖర్చుకాగా, ఫైనాన్షియల్ ఇయర్ 2026లో అది 4,875 కోట్ల రూపాయలకు తగ్గింది. భారతదేశం 2012లోనే పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించింది. అయితే ఆ ప్రయత్నం ప్రారంభ దశను దాటి ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. అయితే భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలు ఇప్పటికీ ప్రధానంగా కాగితపు కరెన్సీనే ఉపయోగిస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండే పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టి కరెన్సీ ముద్రణ ఖర్చులను తగ్గించడం మరియు నోట్ల ఆయుష్షును పెంచడం ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ లక్షణాలు భారతదేశ వాతావరణం మరియు వినియోగ పరిస్థితులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోకి లైక్ చెయ్యండి. అలానే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్ యూ.